లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 16వ లేఖనము. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గోతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. ప్రార్థన. మమ్మును అతిమిక్కిలుగా ప్రేమిస్తూ మా నిమిత్తము సిలువ మోసి మా పాపభారము, వ్యాధి భారము, శిక్ష భారము, మా సమస్త భారమును కూడా నాయన తీసివేసిన తండ్రి స్తోత్రాలు. అటు నీ సిలువ చరిత్రను మేము ధ్యానించుకుంటూ ఉండగా మీ సహాయము వలన మీరే మాకు మీ మాటలను అందించి మీ మాటల సహాయము చేత మేము నడుచుకునేలాగున మా కొరకు మీరేం చేశారో, మీ కొరకు మేము ఏమి చేయవలసి ఉన్నదో అటు విధానమును నేర్చుకొని ఆ విధముగా మసులుకునే భాగ్యము మా అందరికీ దయచేయమని సిలువనాథుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో సిలువ చరిత్రలో ఉన్న నేటి దిన పాఠము 7 మాటలు మనం చెప్పుకుందాం. ఈ 7 మాటలు ఏమిటి అంటే, ఒకటి సిలువ మోత. ఏంటండి? సిలువ మోత. రెండవది సిలువ వేత. మూడవది సిలువ కోత. నాలుగవది సిలువ కోత. ఐదవది సిలువ శ్రోత. ఆరవది సిలువ పోత. ఏడవది సిలువ నేత. ఏమో నేను మరలా అడుగుతాను, చెప్పాలి ఏంటి ఈ మాటలు, ఇందులో ఉన్న సారాంశం అని మనము ఆలోచన చేసినప్పుడు ఈ మనం చదివినటువంటి మాటల్లోనే, ఇప్పుడు చదివినటువంటి మాటల్లోనే ఈ మాటలన్నీ కూడా దాగి ఉన్న అంశాన్ని గురించి ఈరోజున మనం ధ్యానిద్దాం. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమను చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో ఆ స్థలానికి ఏమని పేరట? గొల్గోతా అని పేరు. మనం ఆలోచన చేసినట్లయితే ఈ కపాలము లేక గొల్గోతా లేక దీనిని ఇంకా మరి ఒక పేరుతో పిలుస్తారు, కల్వరి అంటారు. భాషలు వేరు కానీ దాని యొక్క అర్థం మాత్రం ఒకటే. కల్వరి అన్నా, కపాలము అన్నా, గొల్గోతా అన్నా అది ఒకటే స్థలము. ఆ చోటికి యేసు వారిని తీసుకొని వచ్చారు. ఒకటి హెబ్రీ భాష, ఒకటి గ్రీకు భాష, మరొకటి లాటిన్ భాషలో ఈ పేర్లు మనము చూడగలుగుతూ ఉంటాము. అయితే మూడింటి యొక్క అర్థం మాత్రం ఒకటే. ఆ స్థలాన్ని గురించినటువంటి మాటలు ఇప్పుడు మనం మరి హెబ్రీ భాషలో దానికి గొల్గోతా అని మనం చదివిన వారమై ఉన్నాము. అయితే మనం చూసినట్లయితే అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని ఏం వేశారంట? సిలువ వేశారు. ప్రియులారా, మనము ఈ రోజున మరి చదువుకుంటున్నటువంటి మాటల్లో మొదటి అంశం ఏంటంటే సిలువ మోత. ఏం మోత అండి? సిలువ మోత. మరి అందరికీ కనిపించేది ఏంటి అంటే బహిరంగ సిలువ. ఒక అడ్డకర్ర, ఒక నిలువ కర్ర యేసు ప్రభువారు మోస్తూ ఉన్నట్లుగా ప్రపంచమంతా కూడా ఆ కర్ర సిలువని మాత్రమే చూస్తుంది. అది బహిరంగంగా ప్రభు మోసిన సిలువ.
కానీ అంతరంగంగా ఇక్కడ కూర్చున్న మనమందరము చూడవలసిన సిలువ అది చాలా ప్రత్యేకమైనది. ఎన్ని విధాలుగా కూడా మనం దానిని సరిపోల్చుకుందామన్నా దాని యొక్క స్టోరీ తరగనిది. దైవజనులు అన్నారు, సిలువలు ఎన్ని రకాలు అని అంటే అసలు మనం వర్ణించలేమట. దైవజనులు రాసిన కీర్తనలో, మన తెలుగు క్రైస్తవ కీర్తనలో 3 సిలువలు గురించి వ్రాశారు. ఆ తదుపరి చూసినట్లయితే సిలువను ధ్యానిస్తూ ఉన్నప్పుడు అనేకమైన సిలువలు బయటపడ్డట్టుగా ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తించాలి అని అన్నారు. ఒక పాటలో రాస్తూ ఉన్నప్పుడు దైవజనులు రక్షకాన వందనాలనే కీర్తనలో పాడిస్తూ, పాప భారమెల్లా మోసి మన బరువు దించి వేసింది సిలువ మోస్తూ ఉన్న యేసు ప్రభువారు. మన పాప భారం ఎవరు మోసారట? యేసువారే మోసారు. మనం మోయవలసిన భారాన్ని మన ప్రభువారు మనకి బదులుగా ఏం చేశారు? ఆయన మోసారు. మనం మోస్తున్నాం అనుకుంటున్నాం, కానీ పాప భారము మనకి బదులుగా ప్రభువైన యేసువారే మోస్తూ ఉన్నారు. అందుకని ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ రోజున సిలువను మోస్తూ ఉన్న యేసుక్రీస్తు ప్రభువారిని మనము చూస్తూ ఉన్నాము. మరి రెండవది చూస్తే వ్యాధి భారం. రెండవది వ్యాధి భారాన్ని కూడా ఎవరు మోస్తున్నారు? ఆ పాటలో దైవజనులు అన్నారు, వ్యాధి భారం ఎల్లా మోసి వ్యాధి దించి వేశావు. ఇక మూడవది చూస్తే శిక్ష భారము. శిక్ష భారాన్ని కూడా ఎవరు మోసారు? మనం మొయ్యాలి, కానీ మనకి బదులుగా ప్రభువే మోసారు. ఇక శాపభారం, చావును చంపిన జీవము నేనే అంటున్నారు. మన మీద ఉన్న శాప పాప భారం అంతా కూడా ఎవరు మోసారంటే ప్రభువు మోసారు. అసలుకి చెప్పాలంటే సమస్త భారాన్ని కూడా ప్రభువే మోస్తూ ఉన్నారు. అందుకని ఈ రోజున సిలువను మోయిచు ఉన్న ప్రభువారిని మనము ఆలోచన చేసినట్లయితే యెషయా గ్రంథకర్త 53వ అధ్యాయములో 6వ శరణములో రాశారు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగేను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ఎవరి మీద మోపబడ్డాయి? ఎవరు మోపారు? ఎవరు అంగీకరించారు? ఎవరు ఇష్టపడి ఆ మోయడానికి మరి సాహసం చేశారు? ఆ విషయాన్ని ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం మోయవలసింది కానీ మనకి బదులుగా ప్రభువే ఏం చేశారంట? మోస్తూ ఉన్నారు. కనుక మనం ఖాళీగా ఉంటే ఎలా? కాబట్టి మనం మోయవలసింది కూడా మనం అన్వయించుకుంటే, మనం మోయవలసింది కూడా మనము మోయవలసిన వారమై ఉన్నాం. మనకి బదులుగా ప్రభువారు అంత మోస్తూ ఉన్నప్పుడు మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఆయనకి కొద్దో గొప్ప మనం కూడా ఏం చేయాలి? సహాయపడాలి. ఏం సహాయం చేయాలి? ఏమ్మా, ఎలాగున సహాయం చేయాలి? ఆయనకి మనం ఏమైనా సహాయం చేయగలమా? చేయలేము. కానీ మనం ఏం చేయాలి? కొంచెం కాకపోతే కొంచెమైనా నేను కూడా నా సిలువను మోస్తాను అని ఈరోజు నా సిలువ మోస్తూ ఉన్న క్రీస్తును చూస్తే మనకి కూడా అనిపించాలి. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వాక్యములో ఉన్నట్లుగా ఏమనిపించాలి మనకి అంటే, మరియు ఆయన అందరితో కూడా, ఒకరితో కాదండి, కూర్చున్న మనతోనే కాదు, ప్రపంచంలో అందరితో ఇలాగున మాట్లాడుతూ ఉన్నాడు. ఎవడైనాను నన్ను వెంబడించాలి అని అనుకుంటే తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రతివాడు కూడా ఏమెత్తుకోవాలట అండి? తన సిలువను ఎత్తుకోవాలి. ప్రభు ఎత్తుకున్న సిలువ ఎవడూ ఎత్తుకోలేడు. మనం అనుకున్నట్లుగా కర్ర సిలువ కాదది. కర్ర సిలువ అనుకుంటున్నారా? కాదు. అడ్డకర్ర, నిలువ కర్ర, సినిమాలో చూపిస్తున్నట్లుగా మోసినాయా సిలువ అయితే కాదది. ఆ సిలువను కురేనీయుడైన సీమోను పైన పెట్టినట్లుగా చూపించారు. కానీ ఇప్పుడు మనకి బహిరంగ సిలువ కాదు, ప్రభు మోసిన సిలువ. ప్రపంచంలో ఎవడు కూడా మోయలేని సిలువ.
కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవడైనా ప్రభువును వెంబడించాలి అని అనుకుంటే వాడు ఏం చేయాలంట? తన్ను తాను ఉపేక్షించుకోవాలి. నాకు బదులు నా పాప భారము, నా వ్యాధి భారము, నా శిక్ష భారము, నా శాప భారము, నా సమస్త భారాన్ని ప్రభు మోస్తున్నారు గనక నేను నా సిలువను నేను ఏం చేయాలి? ఎత్తుకోవాలి అనేటువంటి ఒక మరి అన్వయం మనం చేసుకున్నట్లయితే మనం కూడా సిలువను మోయవలసిన వారమై, ఎవరెవరి సిలువ వాళ్ళే ఏం చేయాలంట? మోసుకోవాలట. సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను. సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను. ఇదే నా వేదన, ఇదే నా ప్రార్థన, ఇదే నా వేదన, ఇదే నా ప్రార్థన. సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను. కనుక మనం కూడా ఏం మోయాలి అంటే మన సిలువను మనము మోయాలి అని మనము నేర్చుకోవాల్సిన వారమే ఉన్నాం. ఈ సిలువ యొక్క అర్థం ఏంటి అని అంటే, ఆదాము మొదలుకొని రేపు అంతం వరకు ఉన్న ప్రజల భారమంతా కూడా ప్రభు ఏం చేస్తున్నారు? మోసుకొని పోతున్నారు. అందుకనే యోహాను చూసినటువంటి ఆ గొర్రెపిల్ల పైన లోక పాప భారం అంతా కూడా ఉంది. అదే దైవజనులు అన్నారు, లోక పాపములను ఏకంబుగాని పైకి వేసి కొంటివా. లోక పాపము ఏకంబుగాని పైకి వేసి కొంటివా. నీకు ఆకాడి పెద్దదై అధిక భారం బాయే, అది మొదటి సిలువాయేనా. నీకు ఆకాడి పెద్దదై అధిక భారం బాయే, అది మొదటి సిలువాయేనా. లోక పాపములను నీ పైకి వేసుకున్నావా అని దైవజనులు చక్కగా రాస్తారు. లోక పాప భారమంతా కూడా ఆయనే కావాలని ఆయన పైన వేసుకొని మోసుకొని పోతూ ఉన్నారు. ఈ రోజున ఆయన సిలువను మోసినట్లుగా మనము కూడా మన సిలువను మనము మోయవలసిన వారమై ఉన్నాము. గలతీయులకు రాసిన పత్రిక భాగములో నుండి ఒక మాటను మనం చదువుకుంటే 3వ అధ్యాయము 13వ లేఖనములో, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై పాపగ్రహి అయి మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను అని వ్రాయబడి ఉంది. అబ్రహాము పొందిన ఆశీర్వాదం మనకి కలగడానికంట ఆయన మన కొరకు ఏం మోసారు? సిలువను మోసారు. ఆ వాగ్దానము విశ్వాసం వల్ల మనకి లభించాలి కాబట్టి అబ్రహాము పొందిన ఆశీర్వచనము ఎవరి ద్వారా కలుగుతుందంట? అన్యజనులకు. యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలగడానికి క్రీస్తు మన కొరకు శాపగ్రహి అయిపోయారు. ఆయన మోసారు కనుకనే అబ్రహాము పొందినటువంటి ఆ వాగ్దాన విశ్వాసము మనకి కూడా ఏమైందంట? లభించింది.
చూడండి పిల్లరా, మరి ఆలోచన చేసినట్లయితే అబ్రహాము పొందిన ఆశీర్వాదం మనకి ఎవరి ద్వారా లభించిందంటే యేసుక్రీస్తు వారు సిలువ మోయడము ద్వారా మనందరికీ కూడా లభించింది. మనకు మాత్రమే కాదు, అన్య జనులకు కూడా లభించినట్లుగా మనం ఇక్కడ లేఖనములో చూస్తున్నాము. చూస్తే ప్రియులరా, పాపము అనగా ఏమిటంటే, పాపం అనగా చెయ్యవలసినటువంటి దానిని చెయ్యకపోవడమే పాపము, చెయ్యకూడని వాటిని చెయ్యడమే పాపము. చెయ్యవలసినవి చెయ్యరు చాలామంది, చెయ్యకూడనివి ఏం చేస్తారు, చేస్తూ ఉంటారు. ఏదైనా కూడా ఏంటంట, పాపము. కాబట్టి శాపం అంటే ఏంటంటే, భయంకరమైనటువంటి పాపం చేసిన వారికి కలిగేదేంటి, శాపము. దానికి విపులంగా దైవజనులు దేవదాసయ్య గారు చక్కగా రాశారు. మిత్రుడా రారమ్మనే కీర్తనలో, నీ పాప శాపాలు నీ సర్వ వ్యాధులు మోసి కొన్నట్టి శ్రీ యేసు దేవుడు ముందే నీ కీడు పోగొట్టి నీకెన్నియో మేళ్ళు సంపాదనము చేసే సర్వోపకారుండు దేవుండు మానవుడు దివిలోనా భువిలోనా నిన్ను బట్టి పాపివి నిన్ను చూడనే వద్దు ప్రభు యేసుని బట్టి ప్రభు యేసుని బట్టి పరిశుద్ధుడవు నీవు ఆయనను చూసిన అంతాయు ఆయనను చూసిన ఏమన్నారు, నిన్ను బట్టి పాపివి నిన్ను చూసుకోవద్దు. ఎవరి కాళ్ళని చూసుకుంటే అందరము కూడా ఏమై ఉన్నాము, నిన్ను బట్టి పాపివి నిన్ను చూడనే వద్దు, ప్రభు యేసుని బట్టి పరిశుద్ధుడవు నీవు కాబట్టి ఆయనను చూసినా అంత సరి చేసేస్తాడు. ఇప్పుడు ఎవరిని చూసుకోవాలి, నేను ఎంత బాగున్నాను అంటే మనలో అన్నీ ఏమున్నాయి ఏమండి, మురిపించే అందం ఉండొచ్చు కానీ లోపలంతా కూడా కల్మషము, పాపము, శాపము, శిక్ష, ఈ భయంకరమైన అవస్థ అంతా కూడా మనలో దాగి ఉంది. అందుకని మనలను బట్టి మనల్ని చూసుకోకూడదంట, కానీ మనం ఎవరిని చూడాలి, మన కొరకు సిలువ వేయబడిన ప్రభుని చూడాలి. అందుకనే దైవజనులు పాపం యొక్క మరి స్థితి అంతా కూడా ఈ పాటలో చాలా చక్కగా దైవజనులు పోసగుట్టించినట్టుగా రాసేసారు. మన పాప శాప భారాలంతా కూడా ఎవరు మోసుకుపోతున్నారంట, ఆయన మోసుకుపోతున్నారు. మనకు మోయవలసిన భారం ఏమీ లేదు, కానీ మనము కూడా నా ప్రభు అలా మోస్తున్నారు కనుక నేను మొయ్యవలసినది ఏమిటో, నేను పొందుకోవాల్సింది ఏంటో అది మనం తప్పనిసరిగా ఏం చేయాలంట, మోసుకోవాలి. ఆయన్ని వెంబడించాలి అనుకుంటే, ఆయన వైపు చూడాలి అనుకుంటే, ఆయన్ని నమ్ముకున్న మనం కూడా మన సిలువను ఎత్తుకొని, ఆయన సిలువను ఎవడు ఎత్తుకోలేడు కానీ మన సిలువను ఎత్తుకొని మన శ్రమలను మనమే మోసుకొని పోవలసిన వారమై ఉన్నాము అని ఈ మాట ద్వారా మనకి నేర్పబడతా ఉంది. రెండవదిగా చూసినట్లయితే సిలువ వేత, సిలువ వేత. ఈ వేతలో మనము యోహాను సువార్తలో చదివినట్లుగా మరి యోహాను గారు మాట్లాడినటువంటి 18వ వచనాన్ని చూద్దాం. అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. వేత చూడండి పిల్లలు, ఆయనతో కూడా ఏం వేశారంట, సిలువ వేశారు. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయములో ఉన్నట్లుగా 23వ లేఖనములో దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపారు. ఈయనను ఏం చేశారంట, దుష్టుల చేత సిలువ వేయించి చంపారు. ఇది మరి కావాలని చేసింది కాదు కానీ ఆయన సంకల్పమే. ఎవరి సంకల్పం అని, దేవుని సంకల్పం. అంతేగాని ఎవడు కూడా బలవంతంగా ఆయన్ని సిలువేమీ వేయలేదు. వేయగలరా, వేయలేరు. కావాలనే ప్రభువు లొంగాడు, కావాలనే నా కొరకు నిన్ను నన్ను రక్షించు నిమిత్తము ఆయన సిలువకు అప్పగింపబడ్డారు. అంతేగాని ఎవడు కూడా ఆయన్ని బలవంతము చేయలేదు. యోహాను సువార్తలోనే 10:18లో ఏమని మాట్లాడారు ఆయన, ఎవడు నా ప్రాణమును
తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉంది, దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అని మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రికలో చూసినట్లయితే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక భాగములో 12:2లో మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం ఏంటి చెప్పండి? సిలువ మోయడం ఆనందమా? సిలువ వేయించుకోవడం ఆనందమా? ఏమండి, దాన్ని సహించడం ఆనందమా? అందులో ఆనందం ఉంది. ఏమిటి ఆనందం అంటే, సిలువ మోస్తే, సిలువ వేయించుకుంటే ఆయనకి కలిగే ఆనందం ఏంటి అని అంటే, రేపు మనమందరము కూడా ఆయనతో సహవాసము చేస్తాము, మనమందరము కూడా ఆయనతో నిత్యరాజ్యములో ప్రవేశిస్తాం. ఆ ఆనందం కొరకంట అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. మనమైతే చూడండి ప్రియులరా, ప్రభువుకున్న ఆనందం ఏంటంటే, ఎవరు కూడా నరకములో పడిపోకూడదు, ప్రభువుతో ఉండాలి. ఆయనకు ఉన్న సంతోషం ఏంటి అని అంటే, మనమే ఆయన సంతోషం. ఎవరిని కూడా విడిచిపెట్టడం ఆయనకి ఇష్టము లేదు. అందుకే దైవజనులు అన్నారు, ఎల్లవారిని రక్షించుటకు ఎన్నో తిప్పలు పడుచున్నాను. అల్లరిగా మాట్లాడు కొందరు ఈ సంగతి తెలియక అని రాశారు. ఎల్లవారిని రక్షించుటకు ఎన్నో తిప్పలు పడుచున్నాను. మనోవిచారం కూడదు నీకు అనే కీర్తనలో దైవజనులు చాలా చక్కగా పాడారు. ఎల్లవారిని రక్షించుటకు ఎన్నో తిప్పలు పడుచున్నాను. అల్లరిగా మాట్లాడుకుంటారు కొందరు ఈ సంగతి తెలియక. ఏమి అల్లరిగా మాట్లాడుకుంటారు? ఎందుకు వచ్చిందంట ఆయనకి? ఎందుకు వచ్చింది? ఆయనే సిలువ మోయాలా, ఆయన సిలువ వేయించుకోవాలా అని అల్లరిగా చాలామంది మాట్లాడుకుంటారు. ఆయన తిప్పల పడకపోతే మనకి పప్పలు దొరకవు. కాబట్టే ఆయన అందరి రక్షణార్థమై ఎన్నో తిప్పలు పొంది మనందరినీ కూడా ఆయన ఏం చేశాడు? రక్షించాడు. అందుకే సిలువ వేయించుకున్నాడు. ఇప్పుడు ఇలారా, ప్రభువుకున్న ఆనందం ఏంటంటే, ఎవ్వరు కూడా నరకములో పడిపోకూడదంట. ఒక్కడు కూడా ఏ ఒక్క ద్రోహి అయినా కూడా, క్రూరుడైనా కూడా, ఏ యొక్క భయంకరమైన స్థితిలో ఉన్నవాడు కూడా, ఎవరు కూడా నరకములోనికి వెళ్ళిపోకూడదు. అందుకని ఆయన అంత శ్రమను మన కొరకు సహించారు, సిలువ వేయించుకున్నారు, అవమానాన్ని నిర్లక్ష్యపెట్టారు. కాబట్టి ప్రియులరా, ఈ సిలువ వేయించుకున్న ప్రభు దగ్గర కూర్చుని దేవుని యొక్క మాటలు వింటున్న మనం కూడా మరి ఏదో ఒకటి చేయాలిగా, అవునా కదండి? ఆయన మోసారు కాబట్టి మనం కూడా మోయడానికి తీర్మానం చేసుకున్నాం. ఇప్పుడు ఆయన సిలువ వేయించుకున్నారు కనుక మనం కూడా ఏం చేసుకోవాలి? సిలువ వేయించుకోవాలా వద్దా? చూడండి, వాక్యం ఏం చెప్తుంది అని అంటే, గలతీలకు రాసిన పత్రిక భాగములో 2:20లో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. చూడండి ప్రియులారా, మనం కూడా ఏం చేయాలంట? పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. పౌలు గారిని యేసు ప్రభు వారి ప్రక్కన ఏమైనా సిలువ వేశారంటారా? ఏమ్మా, ఆ సిలువ ఏమైనా మనకు కనబట్టలేదంటారా? ఏమంటున్నాడు ఈయన? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. బహిరంగంగా అర్థం కాని విషయం అంతరంగంగా ధ్యానిస్తే, ఇకను జీవించువాడను నేను కాను. నేను అంటే ఇంగ్లీష్ పదం ఐ కదండి. ఐ ఎప్పుడు కూడా ఇలానే ఉంటుంది, నిటారుగా ఉంటుంది. ఇప్పుడు దానికి మనం ఏం వేయాలి? దాన్ని కొట్టేయాలి.
దాన్ని అడ్డంగా కొట్టేస్తే అయినది ఏంటంటే సిలువ. అయి అంటే నిలబడి ఉంటుంది, దాన్ని అడ్డంగా కొడితేనే కానీ దానికి సిలువ అనే రూపము రాలేదు. కాబట్టి నేను అనే అహంకారాన్ని ఇప్పుడు మనలో ఉండి ఏం చేయాలి? తీసి పారవేసుకోవాలి. పౌలు అంటున్నాడు, నేను గాను జీవించువాడను నేను కొట్టేసుకుంటున్నాను. నేనైతే గాను క్రీస్తే నాయందు జీవించున్నారు. మనల్ని మనం చూపించుకోకూడదంట, మనలో ఉన్న ప్రభువును లోకానికి చూపించాలంట. అందుకని ప్రియులారా, ఈ జీవితం అంతా కూడా నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని నా దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల నేను జీవించుచున్నాను. తినినా తినకపోయినా, జీవించినా జీవించకపోయినా మనం ఎవరి కొరకు అన్వయించుకుందాం. సిలువ వేయబడిన ప్రభు మనల వైపు చూస్తూ ఉన్నారు కనుక మనం కూడా వేటికి సిలువ వేయాలంట? లోకాశలకు సిలువ వేయాలటండి. మనలో ఏముందండి? లోకం ఉంది. లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ. లోకం మనలో ఉంచుకోవచ్చా? దైవజనులు ఎంత ఆవేదనతో పాడారో ఆ పాట. లోకముతో నీ సంగము కూడా ఏకమైపోవును, ఏం చేయగలను, త్వరగా రానున్న యేసు త్వరగా రమ్ము అని పాడారు. లోకంతో సంగము ఏకం కాకూడదండి. లోకములో ఉన్న శరీరాశలకు మనం ఈ రోజున ఏం వేయాలట? సిలువ వేసి చంపాలి. మనలో ఉన్న నేత్రాశలకు సిలువ వేయాలి. మనలో ఉన్న జీవపు డంబానికి సిలువ వేసుకోవాలి. సిలువ మోయడానికి ఇష్టపడిన మనము సిలువ వేయించుకోవాలి. ప్రభు మన కొరకు సిలువ వేతగా ప్రియులారా సిలువ వేయించుకున్నారు కనుక మనం కూడా మనలో ఉన్న అహంకారాన్ని పూర్తిగా కొట్టివేసుకోవాలి. చూడండి ప్రియులారా, ఇక మూడవ మాటకు వస్తే, మూడవ మాట ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు సిలువ కోత. ఏంటి ఈ సిలువ కోత అంటే? లూకాసు వార్త 2వ అధ్యాయం చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 35వ వచనము. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియమ్మతో సిమెయోను ప్రవక్త ప్రవచించినటువంటి ఒక ప్రవచనాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవును. హృదయంలోనికి ఖడ్గం దూసుకుపోతే ఏమవుతుందండి? ఏమండి, శరీరానికి వ్యాధి వస్తే మందేసుకుంటే తగ్గుతుంది. హృదయానికి వ్యాధి వస్తే, హృదయానికి మనస్తాపన అయితే మానసికంగా ఏ మందు వేసుకోవాలి? ఏ మందు వేసుకున్నా దానికి ఏముండదు, నివారణ కలగదు. మరియమ్మ గారిని డైరెక్ట్గా సిమెయోను ప్రవక్త గారు ఏమని మాట్లాడుతున్నారంట? అమ్మా, నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవును. యేసు ప్రభు వారి పసిబాలునుగా ఆయన్ని దేవాలయంలోనికి తీసుకుని వెళితే అప్పుడే ఆయన మాట్లాడేశారు, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవును. ఇదే సిలువ కోత. ఆనాడే ఆమె అనుభవించింది ఆ సిలువ కోత. మరియమ్మ హృదయం కోయబడుతూ ఉంది. కోయబడుతుందా లేదా అండి? నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవును. కళ్ళ కట్టినట్లుగా ఆ చరిత్ర అంతా చూస్తూ ఉంది. ఆమె ఎదురుగానే తన కుమారుని ఏం చేశారు? సిలువ వేశారు. ఆమెకి చూస్తూ ఉండగానే ప్రభువారిని ఏం చేస్తున్నారు? చిత్రహింసలు చేస్తున్నారు. ఒక పాటలో మనం పాడుతాం, కన్న కడుపెటులోచునో నీ కష్టములునే కనుల చూడ, కన్న కడుపెటులోచునో నీ కష్టములునే కనుల చూడ, పుత్రుడా శుభచారిత్రుడా అయ్యో పుత్రుడా శుభచారిత్రుడా. ఆమె ఎదురుగుండా ఆ మాట పలికినప్పుడు ఆమె హృదయం ఏమై ఉంటుంది? ఎంత కోయబడింది ఆమె యొక్క హృదయం. ఆమె హృదయమే కాదండి, ఏమండి, ఈరోజు నా శిష్యులందరూ కూడా అనాథలైపోయారు. వారి హృదయము కూడా కోయబడింది. ఏమండి, వారి ఎదురుగుండానే ప్రభు అయిన యేసును పట్టుకొని చిత్రహింసలు చేస్తూ ఉన్నారు.
శిష్యుల యొక్క హృదయం పగులుతుంది, హృదయం ఎంత గాయపడతా ఉంది, కోయబడినటువంటి హృదయముగా అక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఆమె హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవడం అనేది ఎంత భయంకరమైన విషయం. అందుకనే సిలువ కోత. ప్రియులారా, మనము ఇప్పుడు ఏం చేయబడాలి? మరియమ్మ హృదయమే కోయబడితే మన హృదయము బాగా నిబ్బరముగా, సంతోషంగా, ఆనందంగా గడపడమేనంటారా? మనం కూడా కోయబడాలా? ఏమ్మా, ఆలోచన చేద్దాం. మనం కూడా అన్వయించుకుందాం. మరియమ్మ ఏమైనా పాపం చేశారా? తన గర్భాన పుట్టిన బిడ్డను అలా చేయడానికి మరియమ్మ గారు ఏమైనా ద్రోహకార్యం చేశారా? పరిశుద్ధురాలు, ఏమండి, ఎంతో చక్కని కన్యక, దేవుని సన్నిధిలో భక్తిని అనుభవించినటువంటి ఆమె హృదయం ఈ రోజున కోయబడతా ఉంది. మన హృదయం కూడా ఏం చేయబడాలి? హెబ్రీలకు రాసిన పత్రిక అన్వయించుకుందాం. 11వ అధ్యాయము 36వ వాక్యాన్ని చదువుదాం. కొందరు ఏం చేశారంట? తిరస్కారములను, కొరడా దెబ్బలను, బంధకములను ఏమనుభవించారటండి? ఖైదును అనుభవించారు. రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, శోధింపబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండలలోను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఇప్పుడు మనం నిర్ధారణ చేసుకుందాం. మరియమ్మ హృదయమే కోయబడిందా? శిష్యుల హృదయమే కోయబడిందా? అంతరంగా క్రైస్తవుల యొక్క హృదయం కూడా కోయబడుతుంది. మనం ప్రభు కొరకు ఏం చేయాలంట? ఆనాటి భక్తులైన వారు ఏం చేయబడ్డారో తెలుసా? కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలు అనుభవించారు. ఎందుకొరకు? ఎవరి కొరకు? ప్రభు నిమిత్తము. చూడండి ప్రియులరా, కొరడాలతో కొట్టించుకున్నారు, బంధకాల్లో ఖైదీలు అనుభవించారు, ఖైదీగా ఉన్నారు. అలాగే రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోసారండి చాలామందిని, శోధింపబడ్డారండి చాలామంది, ఖడ్గముతో చంపేశారు చాలామందిని, గొర్రె చర్మాలు, మేక చర్మాలు వేసుకొని చూడండి దరిద్రతను అనుభవించారు చాలామంది, శ్రమపడ్డారు, హింసించబడ్డారు, అవమానాలు పొందుకున్నారండి. అడవుల్లో చాలా కాలం ఉండిపోయారు, కొండల్లో దాక్కున్నారు, మరి సొరంగాల్లో చాలా భయంకరమైన స్థలాల్లో వారు తిరుగులాడుతూ దేవుని గూర్చినటువంటి ప్రకటన లోకానికి ప్రకటించారు. కాబట్టి ప్రియులరా, మనం కూడా తీర్మానం చేసుకుందాం. మరియమ్మ హృదయం కోయబడితే మనం సంతోషంగా ఊరికే కూర్చుని ఉల్లాసంగా ఉజ్జీవంగా ఏమీ పచ్చనట్లుగా ఉంటే మనము దేవుని పిల్లలము కాలేము. కాబట్టి మనం కూడా ఏం చేయబడాలంట? కోయబడాలా. దేవా, నీ కొరకు నేను కూడా, నీ ఒక్కడవే కాదు, నీకు నేనున్నాను, నాకు నీవున్నావని ప్రభు కొరకు మనం కూడా నిలబడాలి. దేవుని కొరకు శ్రమ పడే వారంగా మనం కూడా మార్చబడాలి. ఎందుకు మార్చబడాలి అంటే దైవజనులు అన్నారు, మహినియేసే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళెను గాదే, మహిమ కోరని మనుజుడెవ్వడు మర్యాదగానే వాడిచు, శ్రమలు లేక స్వర్గము లేదు, మానవుడు పొందక దైవా మానవుడెటు కాగలడో. మహినియేసే, మహిలోకి వచ్చిన ప్రభు మహాశ్రమ పొందారు, మహిమకు వెళ్ళారు. మహిమ కోరే మనుషుడు ఎవడైనా కానీ శ్రమ పొందవలసింది. శ్రమలు లేకుండా స్వర్గం లేదు. స్వర్గం చేరుకోవాలంటే మనము పొందుకోవాల్సిన శ్రమను మనం కూడా పొందుకోవాలి. మనం కోయబడవలసిన రీతిగా మనం కూడా కోయబడాలా. మన హృదయం కూడా ప్రభుని బట్టి పగలాలా. అందుకే ప్రభు అంటారు, ప్రభుని బట్టి కాదు కానీ అమ్మ నా కొరకు కాదు ఏడవలసింది, మీ కొరకు ఏడవండి.
మీ పిల్లల కొరకు ఏడవండి. ఈరోజున ఎంతమంది హృదయాలు పగిలేటట్టుగా ఏడుస్తున్నారు. సమాజంలో, ప్రపంచంలో అందరూ కూడా గుళ్ళును ఏడ్చేది, హృదయం పగిలేటట్టుగా చేసేటువంటి భయంకరమైన దృశ్యాలు చూసి ఎంతమంది హృదయం పగలట్లేదు. కాబట్టి ప్రియులరా, మనం ప్రభు కొరకు ఏదైనా గలగాలి అని అంటే మనం ప్రభు కొరకు కోయబడాలట. చూడండి ప్రియుల, నేను ప్రభు కొరకు ఎలాగైనా ఒక్కటైనా దేవుని కొరకు నేను అనుభవించాలి అనేటువంటి ఒక తీర్మానం మనము కలిగి ఉండాలట. ఇక 4వది చూసినట్లయితే ఏమి వ్రాయబడి ఉందంటే సిలువ కోత. సిలువ కోత. కోతల్లో మనం చూసినట్లయితే సిలువ కోత ఏమని కూశారు ప్రభువారు? సిలువ మీద ఏమని కూశారు? కూయడం అంటే మాటలు. ఎన్ని మాటలు మాట్లాడారండి సిలువ మీద ఆయన? 7 మాటలు. 7 మాటల్లో కూడా ఎంత పరమార్థం దాగి ఉంది అని మనం చూసినట్లయితే, సిలువ మోస్తూ సిలువ వేయించుకుంటూ ఆయన సిలువ మీద ఉండి కోయబడుతూ కూడా ఆయన కూసిన మాటలే ఈరోజున ప్రపంచానికి ఎంతో చక్కనైనటువంటి స్థితిని నేర్పించినవి. మొదటి మాట ఏంటట? 7 మాటల్లో మొదటి మాటను మనం ఆలోచన చేసినప్పుడు మొదటి మాట ప్రియులరా మనం చూసినట్లయితే విజ్ఞాపన చేశారు. ఏం చేశారమ్మా? ఏం చేశారండి? తన్ను జంపు జనుల ఏడాల దయను చూపేను. తన్ను జంపు జనుల ఏడాల దయను చూపేను. చెన్నుగా దొంగను రక్షింపా చేయి చాపేను. చేయి చాపేను. చేయి చాపేను. తన్ను చంపుచున్న వారి ఎడల ఆయన ఏం చూపించారట? దయ చూపించారండి. ఎంత దయ అంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు. ఆయన అలా కుయ్యకపోతే ఈ రోజున పాప క్షమాపణ లేదు. వాళ్ళందరి అక్కడ ఉన్న మనందరినీ కూడా ప్రభు ఏం చేశారట? క్షమించారు. 2వది మాట ఏంటంటే విమోచన. ప్రియులరా, తన్ను ఆశ్రయించిన పాపిని ఏం చేశారంట? విమోచించారట అండి. దొంగవాడిని ఏం చేశాడండి? దొరలాగా పరదేశంలోనికి తీసుకుని వెళ్ళిపోయారు. ఇక 3వ కోత ఏంటంటే విధేయత చూపించాడు. ఎంత విధేయత! తల్లి అనాథైపోతుందేమోనని తన తల్లిని ఏమండి నమ్మినటువంటి తన శిష్యునికి ప్రభువారు అప్పగిస్తూ, ఇదిగో ఈ బాధ్యత ఎంత ఇక మీదట నీవే వహించాలి, అందుకు నీవు అర్హుడవు. ఎంత విధేయతో చూపించారటండి. తల్లిని అనాథగా విడిచిపెట్టలేదు, కానీ విధేయతతో మరి శిష్యునికి అక్కడ అప్పగించారు. 4వది వియోగము. తండ్రి అయిన దేవునితో వియోగము, శిష్యులతో వియోగము. అంటే 4వ మాటలో విడిచిపెట్టుట. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి అందరినీ విడిచిపెట్టేశారు. అందరూ విడిచిపెట్టేశారు ప్రియులరా, చెయ్యి విడిచారు. అందుకనే భక్తులు వ్రాస్తూ అన్నారు, ఏలోయి ఏలోయి లామా, ఏలోయి ఏలోయి లామా, నా దేవ దేవా నన్నేల విడనాడితివి, నన్నేల విడనాడితివి. ప్రభు ఇక్కడట దేవుడు తన చెయ్యి విడవంగానే నా దేవా నన్నేలా చెయ్యి విడిచావు అని ఆ యొక్క వియోగమును తెలియజేస్తున్నారు. 5వది విపత్తు. 5వ మాట ఏంటండి? విపత్తు. ఏమన్నాడు 5వ మాటలో? దప్పిగొనుచున్నాను అన్నాడు. ఆయనకి ఏమేసిందట? దాహం వేసింది. 6వది విజయం. 7వది విశ్రాంతి. ఇలాగున్న 7 మాటలు కూడా ఎక్కడ పలికారు? ఇదే సిలువ కోత అన్నారు. ఏంటండి అది? సిలువ కోత. మనం ప్రియులరా ఈరోజున ఈ మాటను బట్టి మనం కూడా ఏమి అన్వయించుకోవాలి అని అంటే, మనం కూడానట ప్రభు కొరకు కుయ్యాలా వద్దా?
ఏమని కుయ్యాలండి? ఎందుకు అలా తప్పుడు కూతలు కూతున్నా అంటారు. మనం ఏ కూతలు కుయ్యాలి ఇప్పుడు? అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 18, 19 వచనాలు చూస్తే, అప్పుడు వారిని పిలిపించి యేసు నామాన్ని బట్టి ఎంత మాత్రమును మాటలాడకూడదు, బోధింపనకూడదు, అలా ఆజ్ఞాపించారు, ఆజ్ఞ జారీ చేశారు ప్రజలు, అనగా ప్రధాన యాజకులు. ఆ ప్రధాన యాజకుల యొక్క ఆజ్ఞ అలా ఉంటే పేతురు, యోహాన్లు వారిని చూసి అంటున్నారండి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. ప్రశ్న వేశారు వాళ్ళు. మీరే చెప్పండి అన్నారు. మేమేం చెప్తామో తెలుసా? కన్న వాటిని చెప్తాం. మేమేం విన్నామో అవే చెప్తాం, మేము చెప్పక ఉండలేం అంటున్నారండి. ఈరోజున మనం కూడా కుయ్యాలా? ఏమని? ప్రభు గొప్పవాడని, ప్రభు రక్షకుడని, ప్రభువే నిన్ను నన్ను ఉద్ధరించాడు, అందరినీ ఉద్ధరిస్తాడని. ఎందరిన్ని అన్నా ఏ మాటలు వినవద్దు, దేవుని వైపు చూడు, దిక్కులు చూడకని మనం కూడా మన వేలో మనం ఎంతగా స్వార్థ చెప్పగలం అంతగా ప్రభు కొరకు మనం కూడా చెప్పుకోవాలటండి. ఆ ఊసు ఈ ఊసు కాదండి, చెడ్డ కూతలు కాదండి కుయ్యవలసింది. యేసు ప్రభు 7 మాటలు పలికి ప్రపంచాన్ని ఎలా అయితే తన తట్టుతో ఆకర్షించుకున్నారో, ఈరోజున సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించక మేము ఉండమని శిష్యులు ఎలా కోస్తున్నారో, మనం కూడా మన పద్ధతుల్లో తెలిసిన వారికి, తెలియని వారికి, మన బోటి వారికి అందరికీ కూడా సువార్త ప్రకటించడానికి మనం కూడా మన నోటిని మనం కూడా ఏం చేయాలి? ఉపయోగించాలి. ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చునే కాలం కాదు ఇది పిల్లరా. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని గురించి మరి అనేకమైనటువంటి మరి మాటలను తెలియని వారికి అందరికీ కూడా తెలియచేయాలి. ఆ మాటలు ఏమిటై ఉన్నవో దాన్ని ప్రియులరా మనం పరిశీలన చేసుకుంటూ దేవుని గురించినటువంటి మరి ఆ మాటలను లేక ఆ ప్రకటనను ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయవలసిన వారమై ఉన్నామని మనము ఎరిగిన వారమై ఉన్నాము. కనుక ప్రియులరా మనం సువార్త చెప్పేవారంగా ఉండాలి. సువార్త చెప్పేవారి పాదములంట పర్వతముల మీద సుందరములు అని వ్రాయబడి ఉన్నాయి. కనుక మనం కూడా ఎవరికి చెప్పగలము? ఇంటిలో కనీసం మన వాళ్ళకైనా ప్రభుని గురించి ఏం చేయాలట? చెప్పాలట. మన ప్రవర్తనను బట్టట వాళ్ళు కూడా ఏం చేయబడతారు? మార్చబడతారు. కాబట్టి తెలియని వారికి దేవుని గురించి చెప్పడమే సువార్త. ఇక 5వది చూస్తే సిలువ శ్రోత. శ్రోతలు అంటే ఏంటి? శ్రోతల్లారా అంటారు కదా. శ్రోత అంటే వినేవారు అని అర్థం. వినేవారు. ఆయన మాటలు అందరూ విన్నారు కానట మరి ఆ వాక్కు ఎవరిలో ఫలించింది అంటే మరి చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే దొంగవాడిలోనట ఆ మాట ఫలించింది. విన్నారు అందరూ కూడా. 7 మాటలు ప్రభు అలా పలుకుతూ ఉంటే శ్రోతలందరూ వింటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ వినబడుతున్నాయా లేవా? ఆ మాటలు అందరికీ వినబడుతున్నాయి. కానీ ఒక్కళ్ళో వెంటనే ఏమొచ్చిందండి? దేవా, నీవు నీ రాజ్యములోనికి వచ్చేటప్పుడు నన్నొక్కసారి జ్ఞాపకం చేసుకోవా. విన్నది విన్నట్టుగా మర్చిపోలేదు, కానీ వినిన దానిని గూర్చి ఆయన ప్రాధేయపడుతూ అంటున్నాడు, పశ్చాత్తాపముతో అంటున్నాడు. మరి ఇంకొక దొంగవాడితో చెప్తున్నాడు, మనకైతే ఇది న్యాయమే, కానీ ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన ఎందుకు ఈ శిక్ష అనుభవిస్తున్నాడు ఒక్కసారి ఆలోచిద్దాం అని. ప్రభువా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చేటప్పుడు నన్నొక్కసారి జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఆయుట మున్గి దొంగయు హాశుద్ధుడాయేను, నేనాటి పాపి నీప్పుడు నేనందు మోన్గోదు, యేసుండు నాకు మారుగా ఆ సిల్వ శ్రీ యేసు రక్త మేప్పుడు శ్రావించు నాకుగా. దొంగవాడట దొరలాగా ప్రభు రక్తములో కడగబడి
పరదైస్సులోనికి వెంటనే చేర్చబడ్డాడు. విన్నవాడు విన్నట్టుగా విడిచిపెట్టేయలేదు, కానీ ఒక శ్రోతలాగా ఉండలేదు, కానీ ఆ మాట అతనిలో ఏం చేసిందంట? ఫలింపయ్యింది. కాబట్టి వింటున్న వారులారా, మన హృదయంలో ఏం చేసుకోవాలట? భద్రం చేసుకోవాలి. సిలువ శ్రోత ఈ రోజున వీరుడుగా, ధీరుడుగా, శూరుడుగా ఎక్కడ ప్రవేశించాడండి? పరదైస్సులోనికి చక్కగా ప్రవేశించాడు. దేవదాసయ్య గారు అన్నారట, ఈ వ్యక్తిని గురించి మాట్లాడుతూ అన్నారంట, అతడు పడమర జ్ఞాని అన్నారట అండి. చూడండి, యేసుప్రభు వారి జన్మకాలములో జ్ఞానులైన వారు బంగారాన్ని తీసుకొచ్చారు, బోలాన్ని తీసుకొచ్చారు, సాంబ్రాణిని కానుకలుగా తీసుకొచ్చారు కదా. ఏం తెచ్చారండి? వారు దేవుని యొక్క సన్నిధానములోనికి నడిపింపబడినప్పుడు జన్మకాలములో వాళ్ళు కానుకలు తెచ్చారు. ఈ దొంగవాడు కూడానట ఏం తెచ్చాడట అండి? బంగారము అనే కానుక తెచ్చాడట అండి. ఏమర్పించాడండి? తన హృదయాన్ని దేవునికి అర్పించాడు. బంగారం లాంటి కానుక తానే దేవునికి ఏమైపోయాడండి? కానుకగా బంగారం లాగా మారిపోయాడండి. ఒక్క మాటతో అతడి జీవితం అంతా కూడా బంగారమయమైపోయింది. అదే అతడు తీసుకువెళ్ళిన కానుక అన్నారు దైవజనులు. దొంగట ప్రభువుకు అర్పించింది సాంబ్రాణి లాంటి ప్రార్థన చేశాడట అండి. ఏమని ప్రార్థన చేశాడు? దేవా, నీ రాజ్యములోనికి నీ వచ్చేటప్పుడు నన్నొక్కసారి జ్ఞాపకం చేసుకో. సాంబ్రాణి లాంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? నడుకప్పు వరకు వెళ్ళిపోయి ఆగిపోయే ప్రార్థనలు చేస్తున్నామా? ఆ ప్రార్థనకి వెంటనే ఏమొచ్చేసిందండి? వెంటనే జవాబు వచ్చింది. బోలం లాంటి పశ్చాత్తాప కానుక వేశాడంట ప్రభువారికి. అంత పశ్చాత్తాపం చూడండి. మనమైతే పాపులము, మనమైతే శిక్షకు అర్హులము, కానీ ఆయన ఏ పాపము చేయలేదు. తన హృదయాన్ని దేవునికి పశ్చాత్తాపముతో బంగారంలాగా జన్మకాలములో వారర్పిస్తే ఈ రోజున ఈ వ్యక్తిని ప్రభు దైవజనులు అన్నారు, ఈ దొంగవాడు గాడు కానీ పడమర జ్ఞానిలాగా బంగారాన్ని, సాంబ్రాణిని, బోలాన్ని దేవునికి కానుకగా సమర్పించారు అన్నారు దైవజనులు దేవదాసయ్య గారు. మరి మనమే కానుకిస్తున్నాం? అమ్మా, మన హృదయాన్ని ఎవరికి ఇస్తున్నాం? మన ప్రార్థనలు దేవునికి చేరవేస్తూ ఉన్నామా? పశ్చాత్తాపం మనలో వస్తుందో ఆలోచన చేసుకుందాం. మరి ఈ సిలువ శ్రోత ఈ రోజున మనం చూసినట్లయితే ప్రియులరా, మరి ఈ సిలువ శ్రోత మనం కూడా అన్వయించుకోవలసిన మాటలు ఏమిటి అంటే ప్రియులరా, మనం అంతరంగంగానట మనం కూడా మరి ప్రియులరా, సిలువ శ్రోత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనములో మనం అన్వయించుకోవాల్సిన మాట ఏంటంటే, సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకును వాడును ధన్యుడు. ఎవరు ధన్యులట అండి? వినేవాడు ధన్యుడు. వింటే సరిపోతుందా? వినుట విశ్వాసించుట ఆజ్ఞకు విధేయులై మనుట, ఈ పనులు 3 చేయువారే పరలోకవా సవ్యులగుట. యేసు ప్రభువు వచ్చుచున్నా. ఇంకొక శరణంలో దైవజనులు అన్నారు, ఆలకించు చెవులనిచ్చెను దేవాది దేవుడు, ఆలకించు శక్తినిచ్చెను, ఆలకించు తెలివి గలిగి అన్నియో పరీక్ష చేయు, వాళ్ళు తెలిసి దైవ సత్యము బయలుపడును పూర్తిగాను. పుణ్యకథలు ఆలకించండి దేశీయులారా, పుణ్యకథలు ఏం చేశాడంటండి? ఆలకించాడు, ఆచరించాడు. మనం కూడా ఏం చేయాలమ్మా? ఆలకించి వదిలేయకూడదు. చాలామంది ఒక చెవితో వింటారు,
తర్వాత విడిచిపెట్టేస్తారు. దానివల్ల ప్రయోజనము ఉండదు. వినుట, విశ్వసించుట, ఆజ్ఞకు విధేయులైండుట. ఆలకించే చెవులు ఇచ్చాడు. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుడుగా. వినపడింది కాబట్టే దాన్ని ఆచరించాడు, దొరలా ప్రవేశించాడు అన్నారు దైవజనులు. కాబట్టి ప్రియులారా, మనం కూడా ఏం చేయాలంట? ఆలకించాలి, ఆలోచించి చెవియొగ్గాలి, దైవ సత్యాన్ని పూర్తిగా అనుసరించాలి అని అన్నారు. ఇక 6వదిగా చూస్తే సిలువ పోత. ఏంటండి? పోత, పుయ్యడం. ఈ సిలువ పోతలో చూడండి ప్రియులారా, 1 సిగురుంది, 2 పువ్వులున్నాయి, 3 పరిమళం ఉంది, 4 ఫలాలున్నాయి. సిలువ చెట్టట కల్వరి కొండపైన పాతి పెట్టడం జరిగింది. యెషయా గారు అంటారు కదా, 11వ అధ్యాయము ప్రారంభ వచనంలో, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టేను. అది చిగురించింది మొదట దొంగవాడిలో కదండి. ఆ ఫలం ఏం చేసిందండి? చిగురించింది, ఫలంగా మారింది. ఇంకా ఎవరిలో ఫలించింది అంటే మత్తయి సువార్త 27వ అధ్యాయములో 54వ వచనములో శతాధిపతిలో ఏమంటున్నాడండి? శతాధిపతి, 100 మందికి అధికారి అంటున్నాడు. నిజముగా ఈయన దేవుని కుమారుడే, నిజంగా ఈయన దేవుని కుమారుడే. ఫలించిందా లేదా అండి? పోత వచ్చిందా లేదా అండి? ఫలం వచ్చిందా లేదా? చిగురొచ్చింది, పోత వచ్చింది, ఫలం వచ్చింది. కనుక ప్రియులారా, పరిమళించింది ఈ యొక్క పుష్పము. అపోస్తల కార్యముల గ్రంథానికి వస్తే 2వ అధ్యాయం 32వ వచనములో, యేసును ఎరగనని పలికాడు ఒకప్పుడు దుర్వాసనతో పేతురు. అవునా కదండి? ఆయన ఎవరో నాకు తెలియదన్నాడు, దుర్వాసన. ఇప్పుడు ఆయనలో ఏముందో తెలుసా? చదువుదాం. మేమందరము దానికి సాక్షులము. ఏమంటున్నాడండి ఇప్పుడు? మేమందరము దానికి సాక్షులము. మేమేమైతే కన్నామో, ఏమైతే విన్నామో, ఇదిగో ఆయన దేవుడని మేము చెప్పక మానము. ఇప్పుడు ఆయనలోంచి ఏమొచ్చిందంట? పరిమళం వచ్చింది. అందుకని క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను దేవునికి ఒక అర్పణగా, బలిగా సమర్పించుకున్నాడు. మనం కూడా అన్వయించుకోవాలి. మనం కూడా ఏం చేయాలంట? పూయాలట. పూయాలంటే ఏం చేయాలి? పరమగీతం 4:16 చూడండి. పరమగీతం 4వ అధ్యాయము 16వ లేఖనం. ఉత్తర వాయువు ఏ తెంచుము, దక్షిణ వాయువు వేం చేయుము, నా ఉద్యానవనం మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపజేయుడి. నా ప్రియుడు ఉద్యానవనమునకు ఏ తెంచెను, తనకిష్టమైన ఫలములను అతడు భుజించును గాక. తనకిష్టమైన ఫలాలు మన దగ్గర ఉన్నాయో లేవో, ఫలాలు ఉన్నాయో లేవో పసిగట్టుకోండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, ఆశా నిగ్రహం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఈ ఫలాలు అందరిలో కూడా ఏం చేయాలంట? పూయాలి, ఫలించాలి, పరిమళించాలి. మంచి చక్కగా దేవుని కొరకు మనమందరం కూడా నిలబడాలి అన్నదే దేవుని యొక్క కోరిక. ఇక ఆఖరిగా చూసినట్లయితే ప్రియులరా, సిలువ నేత. మనందరి నేత ఎవరండి? ఈయన సిలువ నేత ఎవరు? యేసు ప్రభువారి. కొలస్సీలకు రాసిన పత్రిక భాగములో చూద్దాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ లేఖనం. మరియు అపరాధముల వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకి విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేశాను. అందుకనే మన నేత ఎవరు? ప్రభు అయిన యేసు వారు. ఈ గ్రంథం చెప్తా ఉంది ప్రియులరా, మరియు అపరాధము వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉన్నారు. అయితే ప్రభు ఏం చేశారంట? దేవుడు వ్రాత రూపకమైనటువంటి ఆజ్ఞల వలన మన మీద రుణం ఎప్పటికైనా తీర్చాలి కదా. అందుకని మనకి బదులుగా మనకి రుణముగాను మనకి విరోధముగా ఉండిన పత్రాన్ని దేవుడు ఏం చేశాడంట? మేకులతో సిలువకు కొట్టేశారు, దాని మీద వ్రాత తుడిచేశారు.
మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేశారు. మన అపరాధములన్నింటిని ఆయన క్షమించి వేశారు. కనుక ప్రియులారా, ఆయనతో కూడా మనల్ని ఇప్పుడు ఏం చేశారు? జీవించారు. అందుకని మన నేతను బట్టి మనం అందరం కూడా ఇలాగున జీవించుచున్నాం. జీవించుచున్నది ఇక మనము కాను. కాబట్టి మనలో ఎవరుండాలట? ఏమ్మా ఎవరుండాలండి? క్రీస్తు వారు ఉండాలి. సిలువమూర్తి కృపలు జాట సిగ్గుపడని సేవా, సిలువ నిందలను భరింప శిరము వంచి మురియు సేవా, మధుర 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 సేవా, యేసు ప్రభు సేవా, మధుర మధుర. సిలువమూర్తి కృపను మనము చాటడానికి సిగ్గుపడకూడదట. కనుక మన నేతను మనం ఏం చేయాలంటే ప్రకటించాలట. మన నేత అయిన యేసుక్రీస్తు వారి కొరకు మనం కూడా నిలబడాలట. అప్పుడే మనలో గొప్పతనము. అందుకనే సంఘముతో 7వ సంఘము అనబడుతున్న ప్రకటన గ్రంథంలోని 7వ సంఘముతో 3వ అధ్యాయం 7వ వచనములో ఒక మాట మాట్లాడుతూ అంటారు, ముగించుకుందాం. ఫిలదెల్ఫియలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయి, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడు వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. దావీదు తాళపు చెవి కలిగి ఎవడు వేయలేకుండగా తీసేవాడు, ఎవడు తీయలేకుండగా వేసేవాడు. ఎవడండి ఆయన? ప్రభువైన యేసు. ఆయనే మన సిలువ నేత. ఆయన ఎదుట మనం నిలబడాలి అంటే ప్రభు కొరకు మనం కూడా సిలువను మోయాలి, సిలువ వేయబడాలి. ఇంకా అప్పగించండి నా పాఠం. సిలువ మోయాలి, సిలువ వేయించుకోవాలి, సిలువ కోత కోయబడాలి, కుయ్యాలి, వినాలి. శ్రోత అంటే వినాలి, పుయ్యాలి. విన్న వాక్యములు ఫలించాలి, పుయ్యాలి. ఆఖరిగా మన నేతను ప్రకటించాలి. అలాగున దేవుని కొరకు నిలబడి సిలువ చరిత్ర విన్న మనం అందరము కూడా సిలువను మోసుకొని క్రీస్తును ప్రకటించే ధన్యత ప్రభు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. మేఘారుడుగా మా మధ్యకొచ్చి కొద్ది నిమిషములు దీనురాలైనా నన్ను నిలబెట్టి మాట్లాడిన ప్రతి మాట మా హృదయాల్లో, మా అంతరంగాల్లో పదిలం చేసుకునే భాగ్యం నాకు మాకు అందరికీ దయచేయమని, సిలువను మోసుకొని సిలువ వేయబడి సిలువ దేవా ఇదిగో సిలువ కోతలో, సిలువ కోతలో, సిలువ శ్రోతగా దేవా, సిలువ పోతగా, సిలువ నేతగా నిలబడిన యేసుక్రీస్తు వారి నామం పేరట ప్రార్థన అడిగి వేడుకుని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.